నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చాలా మంది ఒక ప్లాట్ కొనాలి అంటే ఎలాంటి రియల్ ఎస్టేట్ని ఎన్నుకోవాలి అని చాలా మందికి తెలియదు. సో అదే టాపిక్ పైన నాతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. సో ఆయనతో మాట్లాడదాం. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అంటే రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనేటప్పుడు ఎవరిని కలవాలి అని చాలా మందికి తెలిసి ఉండదు. వాళ్ళు ఓన్గా వెళ్ళిపోయి ప్లాట్ కొనడం, ఆ తర్వాత వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేసి అంటే, అరే మేము మోసపోయాము, ఇలాగా మాకు ఎక్కువ కాస్ట్కి అమ్మేశారు అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు చెప్పండి సార్, అసలు ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనాలి అంటే ఎలాంటి రియల్ ఎస్టేట్ని ఎన్నుకోవాలి? మీరు అడుగుతుంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ గురించి. సో ఏజెంట్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే వాడికి కమిషన్ ఇవ్వాలి అని చెప్పి మానేస్తారు. వాళ్ళు కమిషన్ ఎంత ఛార్జ్ చేస్తారు? 1 to 2% ఛార్జ్ చేస్తారు. మనం కొనుక్కునే వాల్యూలో 50 లక్షలు అంటే ₹1,00,000 వాళ్ళు తీసుకుంటారు. ఎంత? ఇట్ ఈస్ హార్డ్లీ నథింగ్. ఆ 1-2% చూసుకున్నప్పుడు వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలియదు కదా, ఎవరి ఫీల్డ్ వాళ్ళకి గొప్ప. డాక్టర్ ఫీల్డ్ డాక్టరే చేస్తాడు, యాక్టర్ ఫీల్డ్ యాక్టరే. యాక్టర్లీ డాక్టర్ పని చేస్తే ఏమవుతుందో నీకు తెలుసు. సో ఏజెంట్స్ ఇప్పుడు ఈ మధ్యలో, ఒకప్పుడు ఏజెంట్లు బాగా మోసం చేసేవాళ్ళు, అది వాస్తవమే. ఒక 20-30 years బ్యాక్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే రాను అన్ఆర్గనైజ్ సెక్టర్ నుండి ఆర్గనైజ్ సెక్టర్ వైపు దూసుకెళ్తుంది. సో చాలా మార్పులు వచ్చాయి, చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఇప్పటికీ ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. బట్ పర్సంటేజ్ ఆఫ్ డిగ్రీ తగ్గింది. అంటే అంతకుముందే జరిగిన మోసాలు ఇప్పుడు జరిగే అవకాశాలు. ఎందుకంటే రేరా వచ్చింది, ఏజెంట్కి లైసెన్స్ పెట్టారు. లైసెన్స్డ్ ఏజెంట్ అయితేనే పని చేస్తే బెటర్. నాన్ లైసెన్స్ అంటే లైసెన్స్ లేకుండా చేస్తే వాడు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రేరాలో పర్మిషన్ వచ్చింది, లైసెన్స్ వచ్చిందంటే సమ్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తారు. సో మనం ఎవరినైనా అపాయింట్ చేసుకుంటే మనం రేరా లైసెన్స్ ఉన్న ఏజెంట్ పెట్టుకోవడం చాలా ఉత్తమం. అంటే అప్పుడు వాళ్ళు ఒకవేళ రేపు పొద్దుట ఆ ఏజెంట్ ఏదైనా మీకు చీట్ చేసినా, అందరూ చీట్ చేయరు, 10 మందిలో 1-2 ఉంటారు, వాళ్ళు చీట్ చేసినా మీరు రేరాకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు ఫలానా ఏజెంట్. అప్పుడు వాళ్ళు ప్రూవ్ అయితే కనుక లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. సో బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ డబ్బులు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు మీ బడ్జెట్ పెట్టి పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు ఆ ఏజెంట్ సర్వీస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం లాయర్కి వెళ్తే లాయర్ సర్వీస్ తీసుకుంటాం కదా, హెల్త్ అండ్ మెడికల్ డాక్టర్ సర్వీస్ తీసుకుంటాం కదా, ప్రతి ఒక్కరి సర్వీస్. కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే కన్సల్టెంట్, ఆడిటర్కి వెళ్తే అందరికీ డబ్బులు పే చేస్తున్నాం కదా. మరి ఇక్కడ కూడా పే చేయాలి. ఇక్కడ పే చేయడానికి ఎందుకు? మన ఆడిటర్కి కొన్ని వేలు లక్షలు ఇస్తాం మన అకౌంట్స్ వేసినది. లాయర్కి కేసులు డీల్ చేస్తే మనం డబ్బులు ఇస్తాం. ముందు డబ్బులు ఇస్తేనే తర్వాత కేసు ఫైల్ చేస్తాడు. అలాంటి రియల్ ఎస్టేట్ కూడా ఆ ప్రొఫెషన్లో దేనికి తగ్గిపోకుండా హమ్ కిసీసే కమ్ నై, రియల్ ఎస్టేట్ కూడా ప్రొఫెషనల్గా వెళ్తుంది. అది ప్రొఫెషనల్గా మీరు అపాయింట్ చేసుకుంటే మీకు 3 పూలు 6 కాయల్లో ఉంటుంది. లేకపోతే ట్రాన్సాక్షన్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నీకు. సో ఏజెంట్స్ ఎక్కడ దొరుకుతారంటే, మీరు అపాయింట్ చేసుకునేటువంటి ఏజెంట్ సెలెక్ట్ చేసుకుంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఒక 3-4 ఏజెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. అంటే ఒకరితో 10 నిమిషాలు పావుగంట మాట్లాడితే వాడు రియాలిటీ బయటకు వస్తుంది. ఏం అడగాలి మీరు ఏజెంట్ అపాయింట్ చేసుకునేటప్పుడు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు చేస్తున్నారు ఈ ఫీల్డ్లో, ఎంతమంది కస్టమర్స్ డీల్ చేశారు, ఈ ఏరియాలో సపోజ్ మన గచ్చిబౌలియో తెల్లాపూరో కొల్లూరు ఎక్కడో ఆ ఏరియాలో. ఇప్పుడు ఉప్పల్లో చేసే ఏజెంట్ ఇక్కడ గచ్చిబౌలిలో చేయలేకపోవచ్చు. ప్లాట్లు అమ్మే ఏజెంట్ విల్లాలు అమ్మలేకపోవచ్చు. బికాస్ ప్లాట్కి 10 లక్షల నుండి ప్లాట్ ఉంటుంది. విల్లా స్టార్టింగ్ 2 crores 3 crores ఉంటుంది. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, అంటే ఏరియాని బట్టి కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ని చూస్ చేసుకోవాలంటే మంచిది కదా. అనుభవం ఇప్పుడు మనకి ఎందులో అనుకుంటే అందులో తీసుకోవాలి. కానీ అనుభవం లేదా, ఇప్పుడు నువ్వు బాంబేలో బాగా మంచి ఏజెంట్, బట్ హైదరాబాద్లో ఫెయిల్ అవుతాడు. హైదరాబాద్ జోగ్రఫీ వేరు, లాంగ్వేజ్ వేరు, కల్చర్ వేరు, రేట్ వేరు. బాంబేలో కల్చర్ రేట్ వేరు. సో ఇప్పుడు నిజామ్స్ ఉన్న టైం వేరు, బ్రిటిష్ కాలంలో టైం వేరు, ఇప్పుడున్న టైం వేరు. సో ఎవ్రీ టైం టు మారుతుంటుంది. సో ఏజెంట్ అనేవాడు మనం ఎక్కడైతే కొనుక్కోవాలనుకుంటాం ఆ ఏరియాలో నైపుణ్యత ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఆ ఏరియాలో ఉంటే. 2 చెప్తున్నారు, సెగ్మెంట్ అనుభవం, రియల్ ఎస్టేట్ ఆ ఏరియా అనుభవం. జోగ్రఫికల్ ఏరియా వేరు, సెగ్మెంట్ అంటే రెసిడెన్షియలా, కమర్షియలా, రీటైల్. ఆ రెసిడెన్షియల్లో కూడా ఫ్లాటు, ప్లాటు, గేటెడ్ కమ్యూనిటీ, విల్లా, ఇండిపెండెంట్ హౌస్ వేరు. మళ్ళీ దేని స్పెషలైజేషన్ దానికే. ఇప్పుడు మెడికల్లో ఎట్లా ఉంది, కార్డియాలజీ, గైనకాలజీ, రేడియాలజీ అని ఉన్నాయి కదా. అట్లా ఇందులో కూడా రియల్ ఎస్టేట్ కూడా అంత పెద్ద ఫీల్డ్ కాదు. జనాలు దాన్ని అంత ఊహించరు. మచ్ యాజ్ మచ్ యాజ్ బిగ్ ఫీల్డ్ లైక్ సాఫ్ట్వేర్ ఆర్ మెడికల్ ఆర్ ఫార్మా.
సో ఏజెంట్ అనేది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేటెస్ట్ చూసుకుంటే FTL, బఫర్ జోన్ వాటిలో కూడా కూలగొడుతున్నారు. బయర్స్ డబ్బులు ఇచ్చేశారు, బిల్డర్ మోసం చేశాడు. ఇప్పుడు మోసపోయారు, ఫైనల్గా బిల్డర్ అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. మోసపోయింది ఎవరు ఇప్పుడు? బయర్స్ లేదా ఇన్వెస్టర్స్. అదే మీరు ముందే ఈ చెక్ చేసుకున్నారు అనుకోండి, గ్రౌండ్ చెక్ రియాలిటీ, ఏజెంట్కి ఆ ఏరియాలో అనుకుంటే నాలెడ్జ్ ఉంటుంది. ఇది FTL కింద వస్తుంది. నాగార్జున గారు కన్వెన్షన్ హాల్ కొలాప్స్ చేశారు. సో ఏజెంట్ అనుకునేటప్పుడు ఒక 10 పారామీటర్స్ చెప్తాను బయర్స్కి. ఒకటి, ఎంత కాలం నుండి ఈ బిజినెస్లో ఉన్నారు, ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు, ఈ ఏరియాలో ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు. ఓవరాల్గా 20 సంవత్సరాలు ఉండొచ్చు, బట్ 19 సంవత్సరాలు ఉప్పల్లో ఉండి ఇక్కడ 1 year అంటే ఇది రాదు కదా. ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ నువ్వు యాంకర్గా వచ్చావు, యాంకర్ కోఆర్డినేటర్గా అంటే డిఫరెంట్ ఉంటుంది. కోఆర్డినేటర్ జాబ్ ఇస్ డిఫరెంట్, యాంకర్ జాబ్ ఇస్ డిఫరెంట్, MD జాబ్ ఇస్ డిఫరెంట్, మేనేజర్ జాబ్ ఇస్ డిఫరెంట్. సో అదేవిధంగా ఈయనకి ఒక ఆఫీస్ ఉందా, ఒక అతాపతా ఉందా, ఒక వెబ్సైట్ ఉందా, ఒక విజిటింగ్ కార్డు ఉందా, అసలు ఈయన టీమ్ ఆఫ్ పీపుల్. ఒక్కోసారి ఏమైంది 1 person ఉంటారు ఏజెంట్ అంటే. వాడు సిక్ అయ్యాడు అనుకోండి, అది ఊరికి వెళ్ళాడు, నెక్స్ట్ సర్వీస్ ఎవరు ఇస్తారు? దానికి ఏదైనా అయింది. సో దెర్ షుడ్ బి సెకండ్ ఫాలోవర్. టీంలో ఉన్న 5 యాంకర్లు, ఒక యాంకర్ కాదు ఇంకో యాంకర్ వస్తారు. లాస్ట్ టైం కృష్ణ చేసిన తర్వాత ఇంకొకరు చేసి ఇప్పుడు మీరు చేస్తారు, మీ తర్వాత ఇంకొకరు చేస్తారు. సో ఆల్వేస్ దెర్ షుడ్ బి అన్ ఆల్టర్నేటివ్. మనకి కస్టమర్కి ఏం ఇంపార్టెంట్ అంటే సర్వీస్ ఇంపార్టెంట్ మనకి. సార్ అంటే ఇప్పుడు ఏజెంట్ ని చూస్ చేసుకునేటప్పుడు మాక్సిమం ఆయనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు? అట్లీస్ట్ 5 to 10 years ఉంటే బెటర్. ఓకే. ఎందుకంటే 5 to 10 years ఎందుకంటే మరి 1 yearలో చేయలేరు. ప్రిఫరబుల్లీ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మీకు కొద్ది సేఫ్ ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో రకాల మనుషులు చూసుంటాడు, ఎన్నో రకాల డీల్స్ చేసి ఉంటాడు, ఎన్నో రకాల ఓనర్స్తో డీల్ చేసి ఉంటాడు, ఎన్నో రకాల బిల్డర్స్తో ఎంతో మందితో చేసి ఉంటారు. సో ఇదంతా కూడా కౌంట్ అవుతుంది. మనకేం కావాలి, మనకేం వాల్యూ ఎడిషన్ ఇస్తాడు, మనకి ఎంత నెగోషియేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఏజెంట్ అనేవాళ్ళు ప్రాపర్టీ చూపించేవాడు కూడా ఏజెంటే. ఏజెంట్ అనేవాడు జాబ్ తెలుసుకోవాలి మీరు ఫస్ట్. ఏజెంట్ అనే జాబ్ ఏంటంటే మీకు మాట్లాడి ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి దగ్గర నుండి సైట్ విజిట్ చేసి అబ్జెక్షన్ హ్యాండిల్ చేసి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా ఆయన బాధ్యత ఉంటుంది. ఉట్టి చూపించేవాడు ఏజెంట్ కాదు. సైట్ విజిట్ అనేది వేరు. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే ఏజెంట్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి. ఏజెంట్తో పని చేయించుకోవడం కూడా రావాలి మనకి. నాలెడ్జ్ అయితే చేయలేడు కదా. ఫస్ట్ మన మెయిన్ ఏంటంటే బయట ₹1,00,00,000 చెప్పి ప్రైస్ ఒక ఫ్లాట్, మనకి 5% 10% నెగోషియేట్ చేయాలి. మనం ఇచ్చింది ఎంత, ఆయనకి 1% ఇస్తాం, 2 lakhs ఇస్తాం ₹1,00,00,000. బట్ ఆయన మనం 10 lakhs బెనిఫిట్ చేస్తే మీకు లాభమా నష్టం? కొంతమంది ఏజెంట్స్ నాలెడ్జ్ లేని నెగోషియేట్ చేయరు. నెగోషియేట్ చేస్తే సో అన్నిట్లో టెక్నికల్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్, డెవలప్మెంట్ నాలెడ్జ్, కమర్షియల్ నాలెడ్జ్, నెగోషియేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చూసి మనం అపాయింట్ చేసుకోవాలి. అప్పుడు మీరు 1-2% ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు. యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రాపర్టీ. వన్స్ యూ గెట్ ఎ గుడ్ ప్రాపర్టీ యూ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. ఒకవేళ గడబడైంది అనుకోండి, ఇల్లీగల్ ప్రాపర్టీ కొనిస్తారు, లేదా పర్మిషన్ లేని ప్రాపర్టీ, DTCPO లేదా HMDO, GHMC, RERA కంపల్సరీ ఉండాలి. లేకుంటే అసలు ప్రాజెక్ట్ మనం ప్రీ లాంచ్లో అసలు కొనకూడదు. చాలామంది కొంతమంది టెంప్ట్ అవుతారు, బిల్డర్స్ మనకి టెంప్ట్ చేస్తారు, మీకు తక్కువ రేట్ ఇస్తాం. ఎప్పుడైనా ఫ్రీగా వచ్చేది ఎప్పుడైనా డేంజరే. నెవర్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రీ. ఇప్పుడు ఫ్రీగా నువ్వు సజెషన్ ఇచ్చాను, ఎవరు వాల్యూ చేయరు. నువ్వు డబ్బులు తీసుకొని ఇస్తే వాల్యూ ఇస్తారు. సో అపాయింటింగ్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మంచి స్కిల్స్ చూసుకొని దాన్ని అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి డీల్ అయ్యే వరకు, డీల్ అనేది ఒక రోజే అయిపోయేది కాదు. మీకు ఆ డీల్ చేయడంలో ఎన్నో రకాలు, మీకు బ్యాంక్ లోన్ కావాల్సి వస్తుంది, వాల్యుయేషన్ కావాల్సి వస్తుంది, ఈసీ కావాలి, లీగల్ ఒపీనియన్, ఇవన్నీ కావాలనుకుంటే మీకు ఎట్లా అవుతుంది, వీలు అవుతుంది కదా. సో ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మనకి బెటర్ జరుగుతుంది. సో డెఫినెట్గా ఐ రికమెండ్, మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్ అయితే కనుక డెఫినెట్గా యూ హెవ్ టు అపాయింట్ ఏజెంట్ అండ్ దెన్ గో ప్రొసీడ్ ఫర్ ఏ బెటర్ ట్రాన్సాక్షన్. సో దీని మీద ఇంకా మరి వ్యూవర్స్కి ఇంకేదైనా డౌట్ ఉంటే దే కెన్ కాల్ అస్. నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది, దాన్ని బట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్.